ఈ వీడియో చూశాక మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది. అదేమిటంటే నరసింహస్వామి కోపాన్ని శాంతింపచేసింది ప్రహ్లాదుడు కదా, మరి నరసింహస్వామి ఇంకా నరసింహ అవతారంలోనే ఎందుకు ఉన్నాడు? అలా ఉంటూ ఈ అడవి మార్గం గుండా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కూడా మొదలవుతుంది. కృతయుగం కాలంలో వైకుంఠంలో జరిగిన సంఘటన నరసింహ అవతారానికి నాంది పలికింది. పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంత సమయంలో ఉండగా వైకుంఠంలోకి సనక సనందన సనత్ కుమార మహర్షులు విచ్చేశారు. వారిని జయా విజయులు అడ్డుకున్నారు. అప్పుడు మహర్షులు, మేము శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వచ్చాము, అడ్డు లేవండి అని చెప్పారు. అప్పుడు జయా విజయులు, లేదు, స్వామివారు ఏకాంత సమయంలో ఉన్నారు, మీరు ఇప్పుడు వెళ్ళి మరలా రండి అని చెప్పగా వారు, లేదు, మేము స్వామివారిని ఇప్పుడే దర్శించుకోవాలి, అడ్డు లేవండి అని చెప్పగా విజయులు వాదోపవాదాలు చేశారు. అందుకు మహర్షులు ఎంతో క్రోధంతో, మీరు ఈ వైకుంఠాన్ని వదిలి భూమి మీద 3 జన్మలు మానవులుగా జన్మించండి అని శాపమిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు మహర్షుల వద్దకు వచ్చారు. మహర్షులు నారాయణుడిని దర్శించారు. అప్పుడు నారాయణుడు, మహర్షులారా, జయా విజయులు మీ పట్ల అపరాధం చేసి మీ శాపానికి గురయ్యారు, దయ ఉంచి వారికి శాప విమోచన మార్గాన్ని చూపించండి అని చెప్పగా మహర్షులు ఆలోచించి, వీరికి 3 జన్మలు తమరి చేతిలోనే మరణించిన తరువాత వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పి మహర్షులు వెళ్ళిపోతారు. అప్పుడు జయా విజయులు, ప్రభు, 3 జన్మలు వైకుంఠం వదిలి మేము ఎలా ఉండగలము అని చెప్పగా శ్రీహరి మాట్లాడుతూ, మీరు మనుష్య జన్మము ఎత్తినప్పుడు నా భక్తులైనచో 1000 సంవత్సరములు జీవించి అనంతరం వైకుంఠం చేరగలరు, లేని ఎడల నాకు శత్రువులై శీఘ్రముగా వైకుంఠం చేరగలరు, ఈ రెండింటిలో మీరు దేనిని ఎంచుకుంటారు అని చెప్పగా జయా విజయులు, ప్రభు, మేము తమకు శత్రువుగా ఉండి వైకుంఠానికి చేరుకుంటాము అని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని ఆశీర్వదించి కైలాసానికి పంపెను. జయా విజయులు కైలాసానికి వచ్చి ధ్యానంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కరించారు. అప్పుడు శివుడు కళ్ళు తెరిచి జయా విజయులను ఆశీర్వదించి తన వెంట పిలుచుకొని వెళ్ళి సంధ్యా సమయంలో ఆకాశ పయనం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో దితి కశ్యప మహర్షుల సంగమం జరుగుతుంది. అప్పుడు శివుడు, జయా విజయులారా, మీ జన్మకు నాంది ఏర్పడింది, మీరిరువురు వెంటనే దితి గర్భంలో ప్రవేశించండి అని చెప్పి వారిని ఆశీర్వదించాడు. అప్పుడు దితి కశ్యప మహర్షుల సంగమం పూర్తయింది. వెంటనే జయా విజయులు దితి గర్భంలో ప్రవేశించారు. తిరిగి సూర్యోదయం తర్వాత దితి గర్భంలో 2 అసురులు ప్రాణం పోసుకున్నారని తెలిసి భార్యతో ఇలా మాట్లాడతాడు, దితి, నీ గర్భంలో 2 అసురులు ప్రాణం పోసుకున్నారు. నేను వీరికి హిరణ్యకశిప, హిరణ్యక్ష అను నామములతో వర్ధిల్లగలరు, కానీ వీరి మీద నీవు ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే వీరు అసురులు. దానికి కారణం సంధ్యా సమయంలో మన సంగమం వలన వీరు అసురులుగా మారిపోయారు. వీరు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారు అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరముల తర్వాత అసుర గురువు శుక్రాచార్యుల శిక్షణతో హిరణ్యకశప, హిరణ్యక్షల అభ్యాసం పూర్తయింది. శుక్రాచార్యులు, మన అసురులకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శ్రీ మహావిష్ణువు మాత్రమే. హిరణ్యకశప, హిరణ్యక్షలారా, మీరు అసురులను ఉద్ధరించి విజయాన్ని సాధించాలి అన్నది నా కోరిక అని చెప్పగా అప్పుడు హిరణ్యకశప, హిరణ్యక్షులు, గురుదేవా, ఆ విష్ణువును మేము ఓడించి అసురులను ఉద్ధరిస్తాము అని చెప్పి హిరణ్యకశప, హిరణ్యక్షులు దేవతలపై, మానవులపై, శ్రీహరి భక్తులపైన యుద్ధం చేశారు. కానీ శ్రీహరి వారిని కాపాడటానికి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు హిరణ్యక్షునితో ఇలా చెప్తాడు, సోదరా హిరణ్యక్ష, నీవు వెంటనే
భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచి ఉంచు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ దాక్కున్నా భూమిని రక్షించడానికి వస్తాడు. అప్పుడు నీవు ఆ హరిని అంతం చేయి అని చెప్పి ఆశీర్వదించి పంపెను. అప్పుడు హిరణ్యాక్షుడు భూదేవిని సముద్ర గర్భంలో తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో మనువు బ్రహ్మలోకానికి వెళ్ళి ఇలా పలుకుతాడు: ప్రభు బ్రహ్మదేవ, నేను మనువును. నేను పూర్వం సృష్టిని సృష్టించడానికి పరాశక్తిని గురించి తపస్సు చేశాను. ఆది పరాశక్తి ప్రసన్నమై ఏ వరం కావాలో కోరుకోమన్నది. అప్పుడు నేను మాత సృష్టిని సృష్టించాలని నిర్ణయించుకున్నాను. దానికి మీ అనుమతి కావాలి మాత అని చెప్పగా, అప్పుడు ఆది పరాశక్తి నీవు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళు, వారు నీకు మార్గాన్ని చూపించగలరు అని చెప్పి అంతర్ధానమైనది. ఆదిశక్తి అనుమతితో నాకు సృష్టి చేయడానికి అనుమతి ఇవ్వండి అని మనువు బ్రహ్మదేవుణ్ణి అడుగగా, అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా, నేను ఇప్పుడు అశక్తుడను. భూదేవి సముద్ర గర్భంలో మునిగిపోతున్నది. ఆదిదేవుని దయలేనిదే నేను ఏమీ చేయలేను అని చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుడు తుమ్మగా సృష్టికర్త ముక్కులో నుండి ఒక వింత ప్రాణి ఉద్భవించింది. ఆ ప్రాణి ఆకాశమంత ఎత్తు పెరిగింది. ఆ ప్రాణి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహ అవతారం. ఆ వరాహస్వామి సముద్రంలోకి దూకి నీట మునిగిన భూమిని తన పదునైన కొమ్ముల ద్వారా బయటకు తీసి భూమి యొక్క కక్షలో పెట్టాడు. అప్పుడు వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించాడు. వరాహస్వామి అవతారం యొక్క మహత్యమును తెలుసుకోవాలనుకున్న వారు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ క్లిక్ చేసి భూదేవిని రక్షించిన ఆది వరాహస్వామి వీడియో చూసేయండి. కథలోకి వస్తే, సోదరుడు మరణించాడన్న వార్త హిరణ్యకశిపునికి తెలిసింది. నా సోదరుణ్ణి చంపిన ఆ విష్ణువును నేను వదిలిపెట్టను, అతన్ని సంహరించి తీరుతాను అని శపథం చేశాడు. అప్పుడు అసుర గురువు శుక్రాచార్యుడి ఆదేశంతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గూర్చి కొన్ని నియమాల ప్రకారం తపస్సు చేయడం ఆరంభించాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి కొన్ని నియమాల ప్రకారం తపస్సు చేయడం ఆరంభించాడు. ఆ నియమాలు ఏమిటంటే, 1 సంవత్సరం ఏకభుక్తం భుజించి తపస్సు చేశాడు. 2వ సంవత్సరం అల్పాహారం అనగా కాయలు ఫలాలు భుజించి తపస్సు చేశాడు. 3వ సంవత్సరం చెట్టుకు ఉన్న ఆకులను భుజించి తపస్సు చేశాడు. 4వ సంవత్సరం పూర్తిగా తినడం మానివేసి ఉపవాసంతో తపస్సు చేశాడు. అలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. హిరణ్యకశిపుని కఠోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు మేలుకొని బ్రహ్మదేవుని స్తుతిస్తాడు. బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పగా, ప్రభు శ్రద్ధగా వినండి అని చెప్తాడు. ప్రభు, నాకు మీ సృష్టి నుండి ఉద్భవించిన దేవ దానవుల చేత కానీ, పశుపక్షాదులు జంతువుల కీటకముల చేత కానీ, పగలు కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ, ఇంటి లోపల కానీ బయట కానీ, భూమి మీద కానీ గాలిలో కానీ ఆకాశంలో కానీ, జీవ నిర్జీవ చేత కానీ అస్త్రశస్త్రాల చేత కానీ నాకు మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోతాడు. వరగర్వితుడైన హిరణ్యాక్షుడు ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టుని చేసి ఇక నుంచి హవిస్సు అంతా నాకే అర్పించాలి, ముల్లోకాలు నాకే పూజలు చేయాలి అని చెప్పి నారద మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అక్కడ తన భార్య బిడ్డలను చూసి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. నారద మహర్షికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యంలో వెళ్ళాక చండామర్కులను పిలిపించి ప్రహ్లాదునికి విద్యాభ్యాసం నేర్పించే బాధ్యత అప్పగిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ప్రహ్లాదుడు ఇంటికి వచ్చాక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి తన ఒడిలో కూర్చోపెట్టుకొని గురుకులంలో ఏమి నేర్చుకున్నావో చెప్పమని అడుగుగా, అప్పుడు ప్రహ్లాదుడు చదివిన పాఠాలను చెప్పి చివరకు శ్రీ మహావిష్ణువు పట్ల భక్తి గురించి చెప్పగా, హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ప్రహ్లాదునికి కఠిన శిక్షలు వేయిస్తాడు. కానీ ఆ శిక్షలు అతన్ని ఏమీ చేయవు. అలా 20 రోజులు శిక్షలు వేస్తూ ఉన్నాడు. కానీ ఆ శిక్షలు కూడా ఏమీ చేయవు. 21వ రోజు హిరణ్యకశిపుడు తన పుత్రుడి ప్రవర్తనతో కోపగించి రాజ్యం నుంచి దూరంగా బయలుదేరుతాడు.
అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక బాలుడు మారేడు వృక్షం కింద ఉన్న శివలింగానికి పూజ చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చి, ఓరి బాలక, నీవు ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు బాలుడు పైకి లేచి మహారాజుకు ప్రణామాలు చేసి, మహారాజా, నేను శివపూజ చేస్తున్నాను. తమరు సరైన సమయానికే వచ్చారు. ఇలా వచ్చి పూజలో పాల్గొనండి అని చెప్పగా, హిరణ్యకశిపుడు, ఈ లోకానికి నేనే దేవుణ్ణి, నీవు నన్ను పూజించాలి, ఈ శివలింగాన్ని కాదు అని చెప్పి ఆ బాలుని కాలితో తన్ని మారేడు పత్రాలను కాలితో తొక్కుతాడు. అప్పుడు ఆ బాలుడు, మహారాజా, శివపూజ చేయు వారిని దూషించడం, వారిని దండించడం మంచిది కాదు. అందులోనూ నేను బాలురను శిక్షించడం తగదు అని చెప్పగా, హిరణ్యకశిపుడు, నీవు పిల్ల పిచ్చుకవు, నాకు నీతులు చెబుతున్నావు, నీ ధైర్యం ఈ శివలింగం కదా అని చెప్పి ఆ శివలింగాన్ని పెకిలించి పారేస్తాడు. దానితో ఆ బాలునకు కోపం వచ్చి, మహారాజా, నీవు చేసినది మంచిది కాదు. దేవదానవులు సైతం పూజించదగిన శివలింగాన్ని పెకిలించావు కాబట్టి నీవు శిక్షకు అర్హుడవు. నేటి సూర్యుడు అస్తమించేలోగా, అనగా సంధ్యా సమయంలోగా నీవు మరణిస్తావు అని ఆ బాలుడు చెప్తాడు. వాడి మాటలను విన్న తరువాత తన ఖడ్గంతో ఆ బాలుని ఖండించబోతుండగా అక్కడకు నారద మహర్షి వచ్చి, ఆగు హిరణ్యకశిప, నీవు తెలిసి పాపం చేయ, నీవు పసిబాలురి మీద కాదు, నీ శత్రువు అయిన శ్రీహరి మీద నీ బలాన్ని ఉపయోగించు అని రెచ్చగొట్టి రాజ్యానికి పంపుతాడు. ఆ బాలుడు ఎంతో వేదనతో చింతిస్తూ ఉండగా అక్కడకు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడు, నారదుడు శివునికి నమస్కరిస్తారు. అప్పుడు శివుడు, బాలక, నీవు బాధపడకు, నీ బాధను నేను భరించలేను అని చెప్పి ఆ బాలుని ఓదార్చుతాడు. ఆ బాలుడు, ప్రభు, నేను నిత్యం పూజించే ఈ శివలింగాన్ని ఆ మహారాజు పెకలించాడు, నేను ఏమి చేయాలి అని చెప్పగా అప్పుడు శివుడు అసుర గురువు శుక్రాచార్యుని పిలిపించి ఈ విధంగా చెప్తాడు. శుక్రాచార్య, నీవు ఈరోజు ఈ శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయి అని చెప్పి ఆ బాలుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. కైలాసంలో శ్రీ మహావిష్ణువు శివుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో శివుడు వస్తాడు. శివుని చూసి నమస్కరించి, పరమేశ్వర, జరిగిన సంఘటనను నేను చూశాను. హిరణ్యకశిపుడు చేసిన పని నాకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తుంది. నేను వాడిని వెంటనే సంహరిస్తాను అని చెప్పగా అప్పుడు శివుడు, లేదు నారాయణ, హిరణ్యకశిపుడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పగా, కానీ మహాదేవ, వాడు నా భక్తులను, ప్రజలను హింసించాడు, భరించాను. వాడి పుత్రుడు నాకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని నానా విధాలుగా నరకయాతన చేశాడు, అయినా సహించాను. చివరికి నా ఆరాధ్య దైవం ప్రతిరూపమైన శివలింగాన్ని పెకిలించాడు. ఇక నేను ఎలా భరించను, సహించను. ఈరోజు వాడి అంతం నిశ్చయం అని చెప్పగా భవుడు ఇలా పలుకుతాడు, మధుసూదన, నీకు నాకు ఎలాంటి భేదం లేదు. మన ఇరువురి భక్తులు వారి యొక్క కర్మఫలంను అనుభవించక తప్పదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పట్ల చేసిన తప్పులు లెక్కలేవు. వాడు నా ఆరాధ్య దైవం యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తున్న భక్తులను సంహరించాడు. నేను కూడా భరించాను. నా ప్రభు యొక్క పరమ భక్తుడైన ప్రహ్లాదుని కూడా హింసించాడు, అయినా సహించాను. కానీ ఈరోజు వాడు ప్రహ్లాదుని పట్ల ఏదైనా ఒక తప్పు చేసిన ఎడల అప్పుడు తమరు వాడిని అంతం చేయాలి. అప్పటి వరకు తమరు ఓపికతో ఉంటాను అని నాకు మాట ఇవ్వండి అని అడుగగా అప్పుడు శ్రీహరి, సరే శంకర, అటులనే అని చెప్పి మాట ఇచ్చి హిరణ్యకశిపుడి రాజ్యంలోకి వెళ్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, పుత్ర, నీవు హరిభక్తి మానలేదో నేను ఇప్పుడు నిన్ను సంహరిస్తాను అని చెప్తాడు. ప్రహ్లాదుడు, నాన్నగారు, నన్ను తమరు సంహరిస్తే నా ప్రభు తమరిని సంహరిస్తాడు అని చెప్పగా, అయితే సరే అని చెప్పి భటులను పిలిపించి కాలకూట విషాన్ని త్రాగమని చెప్తాడు.
తండ్రి ఆజ్ఞను శిరసావహించి విషాన్ని తాగుతాడు. ఆ విషాన్ని గర్రలకంఠుడు స్వీకరిస్తాడు. ప్రహ్లాదుడికి విషప్రభావం ఏమీ ఉండదు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు సూక్ష్మ రూపాన్ని ధరించి స్తంభంలో విలీనమవుతాడు. పుత్రుడిని చూసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతో ఇలా పలుకుతాడు, పుత్ర, నీకు ఆ హరి పట్ల ఉన్న భక్తికి మెచ్చితిని. కానీ ఆ హరి నిన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు అని అడుగగా ప్రహ్లాదుడు, నాన్నగారు, నా ప్రభు నన్ను ఎల్లవేళలా ఇక్కడే ఉంటూ రక్షిస్తూనే ఉన్నాడు అని చెప్పగా, ఎక్కడ ఆ హరి, ఎక్కడున్నాడు, నాకు చూపించు అంటాడు. నాన్నగారు అన్ని వస్తువులలోనూ ఉన్నారు అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, అవునా, సరే, ఈ నీటిలో ఉన్నాడా? లేడు. ఈ పండులో ఉన్నాడా? లేడు. ఈ అగ్నిలో ఉన్నాడా? లేడు. మరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, అవును, ఈ స్తంభంలోనే ఉన్నాడు నాన్నగారు అని చెప్తాడు. సరే అని ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. నరసింహుడు బయటకు వచ్చి మిగతా అసురులను సంహరిస్తాడు. అలా సంధ్యా సమయం రానే వస్తుంది. అప్పుడు నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి గాయపరిచి గడప దగ్గరకు లాక్కొని వెళ్ళి ఇలా పలుకుతాడు, ఓరి మూర్ఖుడా, నేను ఎవరనుకున్నావు? నేను బ్రహ్మ సృష్టిని కాదు, బ్రహ్మదేవుణ్ణి సృష్టించినది నేనే. నేను దేవుడను కాదు, అలానే జంతువును కాను. నా దేహము మానవ దేహము, నా తల జంతువు అయిన సింహము తల. నేనే నరసింహాన్ని. ఇది పగలు కాదు, మధ్యాహ్నము కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. నీవు ఇంటి లోపల లేవు, బయట లేవు, గడప మీద ఉన్నావు. నీవు భూమి మీద లేవు, గాలిలో లేవు, ఆకాశంలో లేవు, నా తొడల మీద ఉన్నావు. అస్త్రం సంగతి చెప్తాను, సరిగ్గా విను. నా గోళ్ళు జీవము కాదు, నిర్జీవము కాదు. ఇది అస్త్రము కాదు, శస్త్రము కాదు. కాబట్టి నీ మరణం తథ్యం అని చెప్పి ఎంతో ఉగ్రంతో హిరణ్యకశిపుడి పొట్టను చీల్చి వాడి ప్రేగులను తన మెడలో వేసుకొని వాడి దేహం నుండి గుండెను వేరు చేసి సంహరిస్తాడు. శివలింగం ప్రతిష్ఠ చేసి శుక్రాచార్యులు అక్కడికి వచ్చారు. వచ్చి చచ్చిపడి ఉన్న హిరణ్యకశిపుడిని చూసి సంజీవని జలాన్ని అతని మృతదేహంపై చల్లుతాడు. అప్పుడు ఆ జలం యొక్క శక్తిని నారసింహుడు స్వీకరిస్తాడు. స్వామిని చూసి శుక్రాచార్యులు భయపడి పారిపోతాడు. అనంతరం వాడి సామ్రాజ్యాన్ని విధ్వంసం చేసి ఎవ్వరి మాట కూడా వినకుండా ముల్లోకాలను ధ్వంసం చేసే ధ్వనితో గర్జిస్తూ కనబడిన వాటిని ధ్వంసం చేయడం ఆరంభించాడు.